సన్నిధిలో తనను ఆరాధించే అద్భుత అవకాశం ఇస్తున్నాడు. మొదటగా దేవునికి వందనాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థన చేసుకున్నాం. అత్యంత పరిశుద్ధుడు అయిన ప్రియమైన తండ్రి, మరలా మాకు ఒక అవకాశం ఇచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీ సంకల్పాన్ని, మీ ఉద్దేశాల్ని మీ గ్రంథం నుంచి గ్రహించి మేము జాగ్రత్త పడడానికి మీరు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మేము చేయు సమస్తము మీ మహిమార్థమై సత్యమును మా హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి అనుకూలమైన విధంగా, అదే సందర్భంలో మా ఆత్మీయ ఎదుగుదలకు వీలైనదిగా, కార్యక్రమం చివరి వరకు కూడా ఆటంకం లేకుండా మీరే నడిపించి మా జ్ఞానమును బుద్ధిని దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ మనము దేవునికి మన శరీరాన్ని సత్క్రియలతో సేవ చేయడానికి సమర్పించుకోవడం పరలోక సాధనలో ఎంతో ప్రాముఖ్యమైనది. అందువలన 150వ పాట చూడండి. తనువు నాదిదిగో గైకొని తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి దినములో క్షణములో తీసుకొనియవి నీదు వినతిన్ ప్రవహింపాచే యను శక్తిని తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పని చేయ చేతులివిగో ఎనయంబో నీ విషయ మై సొగసుదాజురుకు ఘనమోతో పరుగేత వినయ పదములివిగో తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి స్వరమిదిగో కొనుమి వరరాజానిను గూర్చి నిరతము పాడనిము మరియు పేదవులివిగో మహనీయమైనని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి ఉన్నా నా ప్రేమాని సన్నిధానము నానే నెన్నాడు ధారాబోయన్ నన్ను నీవానిగా నాథాగై కొను మపుడు గాను
చాయునాటి నా హృదయమిదిగోని కేయది రాజా కియా సింహాసనమో తనువు నాదిదిగో గై పునుమియ ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. అలాగే 24వ పాట చూడండి. కలుగును గాక. కలుగును గాక దేవునికి మహిమా, కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలములందున నిలకు సమాధానం నరుల కాయన దయ కలుగును గాక. దేవునికి మహిమా, కలుగును గాక. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. కలుగును గాక దేవునికి మహిమా, కలుగును గాక. మహిమా పరచుచు ఆరాధించు సున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. కలుగును గాక దేవునికి మహిమా, కలుగును గాక. ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గోరె పేలమామును కనికరించుము చల్లగా. కలుగును గాక దేవునికి మహిమా, కలుగును గాక. లోక పాపములు మోయుచుబోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థనాలించి కనికరించు. కలుగును గాక
మహిమా కలుగునుగాక. అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ దినపు దైవ సందేశాన్ని మనమందరం కూడా ధ్యానించే ఆ ప్రయత్నాన్ని చేద్దాం. ఈ ప్రపంచానికంతా కూడా ఒక పరిపాలకుడైనటువంటి దేవుడు ఉన్నాడనేది మనము ఒప్పుకోలేకపోయినా కూడా ఇదొక గొప్ప సత్యం. ఈ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి దేవుడు ఆయన యుగ యుగములకు రారాజై ఆయన ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు అనేది ఇది తిరుగులేని ఒక గొప్ప సత్యంగా ఉంది. మరి అందుకే ఆ దేవుని యొక్క రాజ్యాన్ని గురించి యేసు ప్రభులు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంతగానో ప్రకటించిన వచనంలో ఇలాగ రాయబడింది, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింపను మొదలుపెట్టి ఎంతగానో ఆయన తెలియజేస్తూ ఈ భూమి మీద సువార్తను ప్రకటిస్తూ ఆయన భూమి మీద జీవించారు. ఎందుకంటే మానవుడు చనిపోయే లోపల నేర్చుకోవాల్సినటువంటి దైవ సంగతులు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకానొక ముఖ్యమైనటువంటి సంగతి ఏమిటి అంటే దేవుని యొక్క పరిపాలన, దేవుని రాజ్యాన్ని గురించి మానవుడు చనిపోయే లోపల నేర్చుకోవాలి. కదా, కొంచెం బయట దేశాన్ని కుక్కలు వస్తా ఉన్నాయి. సరే, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం అండి, దయచేసి చూడాలని కోరుతున్నాను. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 11వ వచనం, యువర్స్ ఓ లార్డ్ ఈస్ ద గ్రేట్నెస్ అండ్ ద పవర్ అండ్ ద గ్లోరీ అండ్ ద విక్టరీ అండ్ ద మ్యాజెస్టీ ఫర్ ఆల్ దట్ ఈస్ ఇన్ ద హెవెన్స్ అండ్ ఇన్ ద ఎర్త్ ఈస్ యువర్స్. యువర్స్ ఈస్ ద కింగ్డమ్ ఓ లార్డ్ అండ్ యూ ఆర్ ఎగ్జాల్టెడ్ యాజ్ హెడ్ అబవ్ ఆల్ అని రాయబడిందండి. యెహోవా భూమ్యాకాశముల యందు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నది. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావని రాయబడింది. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ వాక్యం మనం చదువుకుంటే కూడా అండి మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే రాజ్యము దేవునిదే, ఆయన అందరికంటే అధిపతిగా ఉన్నాడు, అందరిపైని అధిపతిగా ఉన్నాడు. సో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక మంచి సబ్జెక్టు ఆత్మీయ ఎదుగుదల విషయంలో దేవుని యొక్క రాజ్యం అనేది, అలాగే దేవుని యొక్క పరిపాలన అనేది మనము అర్థం చేసుకోలేకపోతే మన భూమి మీద దేవుణ్ణి తగిన విధంగా గౌరవించలేమో, ఆయనకు విలువలేమో, తగిన విధంగా ఆయన యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించలేము. దేవుని యొక్క ఆశీర్వాదాలు అందరికీ కావాలి. దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి దాదాపుగా ప్రతి ఒక్కరూ తమ యొక్క ప్రార్థనలో తమకు తమ కుటుంబ సభ్యులకు కూడా మరి అందరూ అడుగుతూ ఉండేది. ప్రతి దినము కూడా తమ యొక్క ఆలోచనల్లో దైవ ఆశీర్వాదాలు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. కానీ ఎంతమంది దేవుని రాజ్యాన్ని నేను వెతకాలి, దేవుని యొక్క పరిపాలన విధానాన్ని నేను తెలుసుకుని ఆయన ఇష్టానుసారముగా, ఆయన చిత్తానుసారంగా నేను జీవించి తద్వారా నేను ఆశీర్వాదాలు పొందాలి అని ఆలోచించే వాళ్ళు మాత్రం తక్కువ అండి. ఎందుకంటే సకల లోకాలకు అధిపతిగా ఉండేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. అందుకే మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నామంటే, మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. ఎందుకంటే ఆయన యెహోవా అందరి మీద అధిపతిగా హెచ్చించుకుని ఉన్నాడని 29:11 రాయబడింది. అందరి మీద అధిపతి. సో ఆయన కంటే మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకున్నదంతా జరిగిపోతుందా అంటే లేదండి. దేవుని చిత్తానుసారముగా, దేవుని పరిపాలనలో ఆయన కోరుకున్నట్లుగానే జరుగుతుంటుంది తప్ప మనం కోరుకున్నదంతా కూడా జరగదు. అందుకే చాలా మంది మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తలిచేది ఒకటి, జరుగుతుండేది వేరొకటిగా ఉంటుంది. మనిషి తాను అనుకున్నదే జరగాలని పట్టుబట్టినప్పుడు అది జరగకపోతే నిరాశ నిస్పృహలకు లోనై మెంటల్ డిప్రెషన్, వరి, యాంగ్జైటీలకు లోనవుతూ ఉంటాడు. తద్వారా శరీరంలో కూడా
ఎన్నో రోగాలను తెచ్చుకుంటూ ఉంటాడు. కాబట్టి మెంటల్ డిప్రెషన్, వరీ, యాంగ్జైటీ అనేటువంటిది మనం పోగొట్టుకుంటేనే శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. మరి శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనం కోరుకున్నదే జరిగిపోవాలి అనేటువంటి ఈ యొక్క తలంపులను మనం పక్కన పెట్టాలి. దేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయనకు ఒక చిత్తం ఉన్నది, ఆయన కోరుకున్నదే జరుగుతుంది అనేటువంటి ఒక నిర్ణయంలోకి మానవుడు రాలేకపోతే, మానవుడు కోరేది ఒకటి, దేవుని పరిపాలనలో దేవుని చిత్తానుసారం జరిగేది ఒకటి. అందువల్ల మనిషి ఎల్లప్పుడూ కూడా మానసికమైన నిరాశ నిస్పృహల్లో జీవిస్తూ ఎంతో మనోవేదనకి, దుఃఖానికి లోనవుతూ మనోవేదన యొక్క పర్యవసానంగా శరీరంలో ఎన్నో రోగాలను తెచ్చుకుంటూ ఉంటాడు. అందుకే యేసు ప్రభువులు వారు అంటున్నారు మత్తయి సువార్త 6:33 మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు ఏదైనా కూడా ఆయన చిత్తానుసారంగా మీకు అనుగ్రహిస్తాడు అని. అంటే దేవుని రాజ్యమును వెతకడం అనేది మానవుడు చేయాల్సినటువంటి పనిలో ఒక ఇంపార్టెంట్ పని అన్నమాట. అంటే ఈ రాజ్యము అదృశ్యమైనది, అంటే ఆత్మ సంబంధంగా అదృశ్యంగా కొంటున్నది, అలాగే దృశ్య రూపకంగా కూడా కొంటున్నది. అంటే దేవుని రాజ్యం అనేది దృశ్యంగా ఉండేది ఉంది, అలాగే అదృశ్యంగా కూడా ఉంది. అందువల్ల దేవుని రాజ్యాన్ని వెతకకపోతే దేవుని రాజ్యంలో ఉండే అదృశ్య భాగం మనకు అర్థం కాదు. దేవుని రాజ్యంలో ఉండేటువంటి అదృశ్య విషయాలని అర్థం చేసుకోవడమే ఆత్మీయ ఎదుగుదలకు చాలా అవసరమైనటువంటి విషయంగా ఉంది. సో ఎన్నో అదృశ్యమైన సంగతులు ఉన్నాయి, కానీ అవన్నీ అర్థం కావాలి అంటే వెతకాలి. దేవుని రాజ్యంలోని అదృశ్య సంగతులను మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ దేవుని రాజ్యపు సంగతుల్ని మనం వెతకాలి. ఎవరైతే దేవుని రాజ్యపు సంగతులను ఆసక్తితో వెతుకుతున్నారో వారికి ఆత్మీయ ఎదుగుదల అనేది చాలా సంగతులను అర్థం చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఏమిటంటే దేవుని రాజ్యాన్ని ఆసక్తితో వెతకాలి. కాబట్టి అందరికీ దేవుని రాజ్యపు అదృశ్య సంగతులను ప్రతిదినం ఆలోచించాలి. ఆలోచించకపోతే మనము దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవించలేము. దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని మనం జీవించకుండా దేవుని ఆశీర్వాదాలని పొందడం అనేది మనము సాధ్యం చేసుకోలేము. అందుకే యేసు ప్రభు భూమి మీద జీవించిన ఆ యొక్క కాలంలో కూడా దేవుని రాజ్యపు సంగతుల గురించి మానవుల్లో యేసు ప్రభు తన బోధల ద్వారా ఆలోచన రేకెత్తించేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేయడం జరిగింది. సో అనేక సందర్భాల్లో చూడండి, లోకాసు వార్త 17:20 మనం గమనించినట్లయితే దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ అని చెప్పడానికి వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చెను. సో దేవుని రాజ్యం పలానా అమెరికాలోనే ఉంది, పలానా ఇండియాలోనే ఉంది, పలానా ఘనా దేశంలో ఉంది అని చెప్పడానికి లేదండి. దేవుని రాజ్యము మనలోనే, మన అంతరంగంలోనే ఉంది. ఎక్కడుంది దేవుని రాజ్యము అంటే ఏ హృదయము అయితే దేవుని రాజ్యపు అదృశ్య సంగతులను ఆసక్తితో వెతుకుతూ ఉందో, ఏ హృదయం అయితే దేవుని రాజ్యపు అదృశ్యమైన సంగతులను సైతము ఆలోచించడం ప్రతిదినము జరుగుతూ ఉందో ఆ హృదయంలో దేవుని రాజ్యం ఉంది. అందుకని అనుదినము మనము దేవుని రాజ్యపు అదృశ్య సంగతులను ఆసక్తితో అనుదినము ఆలోచించాలి. అనుదినము మనము ఆసక్తితో వెతకాలి. లేదా దేవుని రాజ్యపు సంగతులు ఏవి కూడా మనకు ఒక పట్టాన అర్థం కావు. అందువల్ల యేసు ప్రభువుల వారు ఆసక్తితో బోధించినటువంటి అంశం అన్నమాట ఇది. ఆయన ఎంతో ఆసక్తిగా ఇష్టపడి ఈ దేవుని రాజ్యం అనేటువంటి ఈ సబ్జెక్టుని ఆయన భూమి మీద ఉన్నప్పుడు చాలా ప్రయాసపడి ఆయన బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మత్తయి
4:17 కూడా చదువుకున్నాం. పరలోక రాజ్యం, ఈ దేవుని రాజ్యం సమీపించున్నది, కాబట్టి మారు మనసు పొందండి అని చెప్పి ప్రకటిస్తూ కూడా భూమి మీద జీవించినట్లుగా మనకు అర్థమవుతూ ఉందండి. అందువల్ల దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆత్మీయ జీవితము ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారందరి యొక్క చివరి లక్ష్యం ఏమిటి అంటే ఈ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే, దేవుని రాజ్యపు అనుభూతుల్ని పొందడమే. ఇదే ఆత్మీయ జీవితం యొక్క పరమ లక్ష్యం, అలాగే పరమావధి కూడా అవుతూ ఉంది. అందుకే ఆయన ఎన్నో సబ్జెక్ట్స్ దేవుని రాజ్యానికి సంబంధించి చెప్తూ వచ్చాడు అనమాట యేసు ప్రభువుల వారు. మరి మనం చూసినట్లయితే యోహాను సువార్తలో కూడా ఒక మంచి సబ్జెక్టు దేవుని రాజ్యం గురించి ఆయన చెప్పడం జరిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 5వ వచనం, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. సో ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆయన చెప్పిన ఇంకొక గొప్ప సూత్రం ఏమిటంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. మరి ఇలాంటివి ఎన్నో దేవుని రాజ్యపు సంగతులు అయితే మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని వీటన్నిటినీ కూడా మనం ఎంత గొప్పగా తెలుసుకుంటామో దాన్ని బట్టే మన ఆత్మీయ జీవితం ఆధారపడుతుంది అనేది ఇది తిరుగులేనటువంటి విషయంగా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏమిటి అని అంటే దేవుని రాజ్యపు సంగతుల్ని ఆసక్తితో ఎవరైనా వెతకడం లేదంటే దానికి ఒకానొక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే మానవ హృదయంలో గర్వము పేరుకోపోయినప్పుడు, మానవ హృదయంలో గర్వం చేరిపోయినప్పుడు మానవుడు సంతోషంగా దేవుని రాజ్యపు సంగతులను గురించి ఆలోచించలేడు. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును. అహంకార అతిశయము గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన నియమించి ఉన్నాడని వాక్యం తెలియజేస్తా ఉంది. సో ఇక్కడ ఏమి రాయబడిందంటే నరుల యొక్క అహంకార దృష్టి తగ్గించబడును అని రాయబడింది. అహంకార దృష్టి ఇది మన హృదయంలో ఉన్నదేమో, మన అంతరంగంలో ఉన్నదేమో ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోవాలి. మనం తగ్గించుకోకపోతే వాక్యం ఏం చెప్తా ఉంది అని అంటే మనం కానీ తగ్గించుకోకపోతే దేవుడు తగ్గిస్తాడని. అలాగే మనలో గర్వం ఏమైనా ఉన్నదేమో ప్రతిదినం మన హృదయాన్ని ఎవరికి వారం పరిశీలించుకోవాలి. ఒకవేళ మనం తగ్గించుకోకపోతే దేవుడు అణగద్రొక్కుతాడంట గర్వాన్ని. చూడండి ఈ మాటలు యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. సో ఏ యొక్క మనసులోనైతే ఈ అహంకార దృష్టి గర్వం అనేది చేరిపోయిందో అలాంటి వాళ్ళు దేవుని రాజ్యపు అదృశ్య సంగతులను అనుదినం ఆలోచించలేరు, ఆసక్తితో వెతకరు, దేవుని రాజ్యపు సంగతులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. అందుకని వారికి దైవ చిత్తానుసారమైన జీవితం లేదు. దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం లేకుండా దేవుని ఆశీర్వాదాలు అనేటువంటివి ఏ మనిషికి కూడా దొరకవండి. కాబట్టి మనందరం కూడా దేవుని దీవెనలు ఆశీర్వాదాల కొరకు ప్రతిరోజు ప్రార్థనలో ఎదురు చూస్తూ ఉంటాం. ప్రార్థించేటప్పుడల్లా మన యొక్క ఆలోచన ఆయన ఇచ్చే దీవెనలపై ఉంటుంది. సామాన్యంగా మనుషులు దేవుణ్ణి ఎందుకు వెతుకుతారు అంటే దేవుని దీవెనల కొరకే ప్రపంచంలో ఎక్కువ మంది దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. మరి దేవుణ్ణి వెతికేటువంటి వారందరూ దేవుని రాజ్యపు విధానం, పద్ధతి, ఆయన పరిపాలనా పద్ధతి, పరిపాలనా విధానం తెలుసుకుని దానికి తగ్గట్టుగా తమ జీవితాన్ని మలుచుకోకపోతే మరి ఎలాగొస్తాయండి ఆశీర్వాదాలు అనేది మనం కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి సంగతి ఉన్నది. సామెతలు 11వ అధ్యాయం 2వ వచనం చదివి వినిపిస్తాను. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. కాబట్టి మనం అహంకార దృష్టి లేదా అహంకారము మనం తగ్గించుకోకపోతే ఈ భూమి మీద దేవుని ఆశీర్వాదాలు పొందలేము. కానీ అహంకారము అవమానాన్నే తీసుకొస్తుంది. ఎవరైతే అత్యధికమైన అహంకారంతో జీవిస్తున్నారో
వాళ్ళు అత్యధికమైనటువంటి అవమానములు పొందుతారని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. కాబట్టి మన హృదయాల్ని దేవుని వాక్యం చదివినప్పుడల్లా ఆ వాక్యం మనకు హెచ్చరిక జారీ చేస్తూ ఉంది. బాబు, నీకు ఎక్కడైనా అహంకార దృష్టి ఉందేమో, అహంకారం ఉందేమో, తగ్గించుకో, లేదా నీకు అవమానము త్వరలోనే ఉందని దేవుని వాక్యము మనల్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. అహంకారము వెంబడి అవమానము వచ్చును అనే ఈ గొప్ప వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుకోగలిగాం. అలాగే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం నేను చదివి వినిపిస్తాను చూడండి. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. కాబట్టి అహంకారము, గర్వం అనేటువంటిది ఈ రెండు కూడా ఇది దేవునికి అసహ్యమైనటువంటివి. మరి దేవునికి అసహ్యమైనటువంటివి మన హృదయంలో పెట్టుకొని దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలంటే ఎలా వస్తాయి చెప్పండి? ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలనుకునే వాళ్ళు హృదయములను పరిశీలించు దేవుని ఎదుట హృదయములను ఆయనకి అవసరం లేని వాటిని ఊడ్చిపడేయాలి. హృదయంలో నుంచి దేవునికి ఇబ్బందికరమైనవి, దేవునికి అసహ్యకరమైనవి మన హృదయంలో నుంచి మనం ఊడ్చి బయటకు పంపిస్తే తప్ప దేవుడు మన జీవితాల్లోనికి ఆశీర్వాదాలను ఆయన కుమ్మరించలేడు. అందుకని దేవునికి అసహ్యములైనవి ఏమిటి అంటే గర్వము, అహంకారం అంటండి. కాబట్టి గర్వము, అహంకారము దేవుని దృష్టికి అసహ్యములు. గర్వాన్ని, అహంకారాన్ని మనం వదులుకోలేకపోతే మనం అవమానాల్ని పొందుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవమానాలు వద్దనుకునే వాళ్ళు గర్వాన్ని, అహంకారాన్ని కూడా విడిచిపెట్టాల్సినటువంటి అవసరత ఎంతో ఉందండి. అలాగే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనంలో గర్వము వలన జగడమే పుట్టును. ఈ ప్రపంచంలో తగువులకు అన్నిటికీ కూడా కారణం ఏమిటంటే ఈ గర్వం అనేది ఏం చేస్తుందనంటే జగడాలు, తగువుల్ని కలిగిస్తుంది. జగడములు, తగువులు. అసలు గర్వమే లేకపోతే కుటుంబంలో కానీ, వీధిలో కానీ, ఒక ఆఫీసులో కానీ ఎక్కడ కూడా తగువులు రావండి. ఎక్కడైనా తగువులు వస్తున్నాయంటే ఇద్దరి మధ్య కారణం ఏంటంటే వాళ్ళిద్దరిలో ఒకరికి కానీ లేక ఇద్దరికి కానీ గర్వము, అహంకారము ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే గర్వము, అహంకారం అనేది కుటుంబాల్లో సభ్యుల మధ్య జగడాలకి, తగువులకి కారణమవుతా ఉంది. కుటుంబాలు శాంతితో, సమృద్ధిగా, దేవునిచే ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా ఉండాలి అంటే కుటుంబ సభ్యులు గర్వాన్ని, ఈ అహంకారాన్ని వదులుకోవాలండి. ఏ కుటుంబం అయితే గర్వాన్ని, అహంకారాన్ని వదులుకోనుందో ఆ కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెలువరుస్తాయి. దేవుని ఆశీర్వాదాలు ఆ కుటుంబంలో తాండవించడం జరుగుతుంది. అందుకే మన అనుదిన జీవితంలో మన హృదయాల్ని పరిశీలించుకోవడం కోసమే దేవుడు ఈ అద్భుతమైనటువంటి వాక్యాల్ని మనకు అందిస్తూ ఉన్నాడండి. కాబట్టి మనం అనుదినం దేవుని యొక్క జ్ఞానాన్ని, మన యొక్క మనసును రెండింటినీ ఆ పక్క ఈ పక్క తక్కిడిలో పెట్టి మనం తూచుకుంటూ జీవించడమే విశ్వాస జీవితం. కాబట్టి ఈ పక్క తక్కిడిలో నా హృదయం, ఇందులో గర్వం ఉందా, అహంకార దృష్టి ఉందా, అహం ఉందా, ఈ పక్క అహంకారం గురించి, అహంకార దృష్టి గురించి, గర్వం గురించి దేవుని వాక్యం ఇస్తున్న హెచ్చరికలు. ఈ విధంగా మనం త్రాచులో పెట్టి మన మనస్సుని దేవుని వాక్యంతో తూచుతూ మనం జాగ్రత్తగా జీవించాలండి. కాబట్టి అహంకారమే డౌన్ అయిపోవాలి. అహంకారాన్ని విడిచిపెట్టమన్న దేవుని వాక్యమే అది ఇంకా అప్పులో ఉండాలి. ఎందుకంటే దేవుని వాక్యం గెలవాలి. మన మనసులో ఉండే దేవునికి ఇష్టం లేనివి ఓడిపోవాలి. అప్పుడే మనము జీవితంలో గెలుస్తాం. దేవునికి ఇష్టం లేనివి ఏవైతే హృదయంలో ఉన్నాయో అవి ఓడిపోయినప్పుడు మన జీవితంలో మనల్ని దేవుడు గెలిపిస్తాడనేది తిరుగులేనటువంటి విషయంగా ఉంది. అందుకే చూడండి దేవుని వాక్యము ఎంత గొప్పదో. మరొక మాట, సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందే ఏముంటది అంటే గర్వం ఉంటది అంట. కాబట్టి గర్వం ఉంది అని అంటే దీనికి ముందు నాశనం వస్తుంది. చూసారా ఈ యొక్క గర్వం అనేది ఎన్నెన్ని తగిలిస్తా ఉందో. ఎవడైనా నాశనం అవుతా ఉన్నాడు, ఎవరికైనా అవమానాలు జరుగుతూ ఉన్నాయి, ఎవడి కుటుంబంలోనైనా జగడాలు, తగులు పెరిగిపోతున్నాయంటే దానికి కారణం అతని యొక్క హృదయంలో ఉండేటువంటి గర్వాన్ని లేకుండా చేసుకోవడం, అతను ఫెయిల్ అవ్వడమే.
తన అహంకార దృష్టిని తను లేకుండా చేసుకోవడంలో ఫెయిల్ కావడమే తన కుటుంబంలో అనేకమైన జగడాలు తగువులకి కారణాలు, అతను అవమానాలు పడడానికి కారణం, అతను నాశనం అవడానికి కూడా కారణం. అందుకే మన హృదయాలను మనం పరిశీలించుకుని ఈ మాట సామెతలు 16-18లో ఉండే హెచ్చరికను మనం ఎల్లప్పుడూ ప్రతిదినము కూడా మన హృదయాన్ని జాగ్రత్తపరుచుకోవాలి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సో అహంకార మనస్సు అంటే మన మనస్సు అహంకారపూరితమైనప్పుడు, మన మనసు ఎప్పుడైతే అహంకారపూరితమైపోయిందో అప్పుడు పడిపోవడం అనేది ఖాయం. పడిపోవుట ఖాయం. ఇవన్నీ కూడా మన కళ్ళెత్తి జరిగేటువంటి విషయాలే. చూడండి, ఈ 2024 ఎలక్షన్లకు ముందు 5 సంవత్సరాలు కొంతమంది ఎంతో అహంకారమైనటువంటి మనసుతో వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను చిన్న పెద్ద గౌరవం లేకుండా తమ యొక్క అహంకార మనసుతో, తమ గర్వంతో, తమ అహంకార దృష్టితో, తమ అహంకారంతో తీవ్రమైనటువంటి పదాలతో, పదజాలంతో దూషించి వాళ్ళు చూడండి ఈరోజు ఏ విధంగా పడిపోయి ఉన్నారో, ఏ విధంగా అవమానం పాలయ్యారో మనం చూసాం. కాబట్టి ఎక్కడైనా సరే దేవుని యొక్క వాక్యం అప్లై చేస్తే అది ఖచ్చితంగా ఒక సైన్స్ లాగా ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ చూపించేదే దేవుని వాక్యం అండి. అంటే వాక్యంలో ఎక్కడైతే ఏదైతే రాయబడిందో దాన్ని ప్రాక్టికల్ లైఫ్ లో మనం అప్లై చేసి చూస్తే కూడా ఎగ్జాక్ట్లీ ఇదిగో ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, అలా చేయకపోతే ఇలా జరుగుతుంది అని వాక్యంలో ఏది చెప్పబడిందో అదే మన జీవితంలో ఎగ్జాక్ట్ గా రియల్ అండ్ ప్రాక్టికల్ లైఫ్ లో కూడా జరగడం మనం గమనించవచ్చు. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యములో మన యొక్క అహంకార దృష్టి గాని, మన యొక్క గర్వము గాని తగ్గించుకోవడం అనేది, లేకుండా చేసుకోవడం అనేది దైవాశీర్వాదాలకు ఎంత ఇంపార్టెంటో మనం గమనిస్తూ ఉన్నాం. సామెతలు 16-19 గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దేన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ప్రపంచంలో గొప్ప గొప్ప అచీవ్మెంట్స్ సాధించిన వాడు లైక్ ఒక సచిన్ టెండూల్కర్ గారు, వాళ్ళందరిలో ఈ దేన మనస్సు అనేది ఉంటుందండి. చాలా సింప్లిసిటీ ఉంటుంది. ఒక మహాత్మా గాంధీ గారు, ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళందరూ కూడా అహంకారం లేకుండా, గర్వం లేకుండా దీన మనస్సుతో వాళ్ళు చాలా సింపుల్ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలో మనం ప్రాక్టికల్ గా కూడా మనం చూడొచ్చండి. అందువల్ల మన హృదయంలో ఈ యొక్క గర్వ హృదయాన్ని మనం లేకుండా చేసుకోవడం మన ఆశీర్వాదాలకి ఎంతో అవసరమైనటువంటి సంగతిగా ఉంది. అట్లాగే సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో మరొక మాట సెలవిచ్చారు దేవుడు. అహంకార దృష్టి, గర్వ హృదయం భక్తిహీనుల క్షేమం పాపయుక్తములని రాయబడింది. సో అహంకార దృష్టి, గర్వం కలిగినటువంటి హృదయం, గర్వ హృదయం. సో గర్వ హృదయంలో ఏముంటాయి? అన్ని పాపపు కోరికలు, పాపపు ఆలోచనలు. ఇంకా ఆటోమేటిక్ గా పెదాలు ఆ పాపపు ఆలోచనలు అమలు చేసి పాపపు మాటలు మాట్లాడినప్పుడు, కాళ్ళు చేతులు ఆ పాపపు హృదయంలో ఉన్న పాపపు ఆలోచనలను, కోరికలను అమలు చేసినప్పుడు శరీర అవయవాల ద్వారా కూడా పాపమే చేయడం జరుగుతుంది, పాప క్రియలే చేయడం జరుగుతుంది. సో మనిషి పాపం నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. సో పాపము నుంచి పారిపోతేనే దేవుని ఆశీర్వాదాలు మన చెంత చేరుతాయి. సో పాపము నుంచి పారిపోవాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, నేను నా అహంకార దృష్టిని, నేను నా యొక్క గర్వాన్ని నేను ఏ విధంగా తగ్గించుకోగలను, ఏ విధంగా లేకుండా చేసుకోగలను అనేది పాపమును ఎవరైతే అసహించుకుంటున్నారో, పాపము నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా అవసరమైన సబ్జెక్ట్. ఎందుకంటే అనేక పాపాలకు మూలము గర్వం అండి, అహంకారం. సో గర్వము, అహంకారాన్ని మన హృదయంలో నుంచి మనం లేకుండా చేసుకోలేకపోతే మనం ఎన్నో పాపాలు చేస్తాం. ఎన్నో పాపాల వలన ఎన్నో శాపాలని మనం అంటగట్టుకుంటాం. అందుకని ఇదంతా కూడా ఒక చైన్ అన్నమాట. ఎవరైతే తమ హృదయంలో గర్వాన్ని, అహంకారాన్ని పోగొట్టుకోలేకపోయారో, ఎవరైతే తమ యొక్క అహంకారం విషయంలో, గర్వం విషయంలో
కేర్లెస్ గా ఉన్నారో, జాగ్రత్త పడటం లేదో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు అనేకమైనటువంటి పాపాలు చేయాల్సి వస్తుంది. సో పాపాలు ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళకి అనేకమైనటువంటి శాపాలు వాళ్ళ జీవితంలో తగులుకుంటూ ఉంటాయి. అంటే శిక్షలు, శాపాలు లేక శిక్షలు వాళ్ళ జీవితంలో అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. అందుకనే ముందు పాపాన్ని పోగొట్టుకోవాలి, పాపాలు చేయకుండా జీవించడం నేర్చుకోవాలి. పాపం చేయకుండా జీవించడం నేర్చుకోవాలి అంటే ముఖ్యంగా ప్రతి విశ్వాసి కూడా తన హృదయంలో గర్వము, అహంకారం ఏ శాతంలో ఉందో పరిశీలించుకోవాలి, అనుదినం పరిశీలించుకోవాలి. మరి దైవాశీర్వాదాలు కావాలి కదా, దైవాశీర్వాదాలు కావాలంటే శాపాలు ఉండకూడదు కదా, శాపాలు ఉండకూడదు అంటే పాపాలు చేయకుండా ఉండాలి కదా, పాపాలు చేయకుండా ఉండాలి అంటే మన హృదయంలో గర్వము, అహంకారం లేకుండా ఉండాలి కదా. అందువల్ల ఈరోజు వాక్యంలో స్పష్టంగా మనం చూస్తున్నాం, దేవుని శాపాలని మనం తప్పించుకోవాలి, దేవుని శిక్షల్ని మనం తప్పించుకోవాలి అనేది మనం స్పష్టంగా చూస్తున్నటువంటి విషయం. ఎందుకంటే దేవుని పరిపాలన అనేది జరుగుతూ ఉంది. మనం గుర్తించినా గుర్తించకపోయినా దేవుడే ఈ ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. మనం కేవలం ఆయన రాజ్యంలో సిటిజన్స్, పౌరులు మాత్రమే. దేవుడే పరిపాలన చేసేవాడు, దేవుడే అధిపతి, దేవుడే రాజు. ఆయన యొక్క శిక్షల్ని అమలు చేయడానికి కోటాను కోట్ల అనుచరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. సో ఆయన తన శిక్షల్ని ఆయన అమలు చేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 17వ వచనం, కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొను, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోదురు, విస్తారమైన కీడులు, ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్యన ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించెను అనుకుందురు. చూసారా అండి, శిక్షలు దేవుడు అమలు చేస్తూ ఉన్నాడు. అది ఆయన డైరెక్ట్ గా చేయడు, అవసరం లేదు, ఆయన అధిపతి కాబట్టి. ఆయన శిక్షల్ని అమలు చేయడానికి ఈ ప్రకృతి ఉన్నది. ఈ ప్రకృతిలో ఎవరెవరు ఉన్నారు అంటే దేవుని పరిపాలకులుగా జలము లేక వాటర్, అలాగే అగ్ని అంటే ఫైర్, వాయువు అంటే విండ్, భూమి, ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిపాలనలో, దేవుని యొక్క పరిపాలనలోని శిక్షల్ని అమలు చేయడానికి వీళ్ళందరికీ కూడా శక్తి ఉందండి. జలానికి ఉంది, అగ్నికి ఉంది, వాయువుకి ఉంది, భూమికి ఉంది. అలాగే మనం చూసినట్లయితే దేవుని యొక్క దూతల సమూహం కోటాను కోట్లుగా ఉన్నారు. అంటే మనం చూస్తున్నటువంటి పంచభూతాలు, అది భూమి కావచ్చు, వాయువు కావచ్చు, అగ్ని కావచ్చు, జలము కావచ్చు, భూమి కావచ్చు, అంటే వీళ్ళతో పాటుగా అదృశ్యులైనటువంటి దేవదూతలు కూడా ఉన్నారు. ఆకాశము, జలము, అగ్ని, వాయువు, భూమి, వీళ్ళ ఐదుగురు కూడా దేవుని శిక్షల్ని అమలు చేయడానికి సమర్థులే. దేవుని యొక్క రాజ్యములో దేవుని శిక్షల్ని వీళ్ళు ఈజీగా అమలు చేస్తారు. ఒక మనిషి నడుచుకుంటూ పోతుంటాడు, ఆకాశం నుంచి ఒక పిడుగు తల మీద పడుతుంది, సడన్ గా చనిపోతాడు. అంటే అక్కడ శిక్ష అమలు చేసింది ఎవరు? ఆకాశం. ఒక మనిషి నీళ్ళల్లో సరదాగా ఈత ఆడుతూ ఉంటాడు, సడన్ గా ఎక్కడో గేట్లు ఎత్తుతారు, ఇతనికి తెలియదు. ఒక్కసారిగా ఉప్పెన వస్తుంది, జల ప్రవాహం వస్తుంది, ఈ యొక్క జలం అతన్ని తనలో కలిపేసుకుంటుంది. టీవీ పెట్టుకొని వైన్ తాగుతూ, విస్కీలు, బీర్లు తాగుతూ, మధ్య మాంసాలతో ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. సడన్ గా కిందుండే భూమి కంపిస్తుంది, వీళ్ళు కిందకి వెళ్ళిపోతారు, భూ సమాధి అయిపోతారు. ఇక్కడ దేవుని శిక్షణ ఎవరు అమలు చేశారు? భూమి అమలు చేయడం జరిగింది. అట్లాగే ఒక ఇంట్లో ఏదో గ్యాస్ స్టవ్ ఏదో పేలుతుంది, ఊహించని విధంగా సెకండ్లలో శరీరము బూడిదైపోతుంది. ఇక్కడ శిక్షణ ఎవరు అమలు చేశారు? దేవుని యొక్క శిక్షని అగ్ని అమలు చేయడం జరిగింది. ఈ విధంగా దైవ శిక్షల్ని అమలు చేయడానికి ఐదుగురు ఉన్నారు పంచభూతాలుగా. మనము గర్వం, అహంకారంతో ఉంటే వీళ్ళల్లో ఎవరైనా కానీ స్పందించవచ్చు. వీరి ద్వారా దేవుడు శిక్షను అమలు చేసేటువంటి ప్రమాదం ఉన్నది. చూడండి, మనం మొట్టమొదటి గ్రంథమైనటువంటి ఆదికాండం చదువుకుంటే, ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం నుంచి
ఆ జల ప్రవాహము 40 దినాలు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నేల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. ప్రపంచంలో ఉండే పర్వతాలన్నీ మునిగిపోయే అంతటి నీరుని దేవుడు రప్పించడం జరిగింది. కారణం ఏమిటి? ఆదికాండం 6:11. Now the earth was corrupt in God's sight and was full of violence. వైలెన్స్ అంటే అది ఆదికాండం 6:11 చెప్పబడింది. వైలెన్స్. ఎవరి యొక్క హృదయంలోనైతే గర్వము అహంకారం ఉన్నదో వాళ్ళు తమ మాటలలో ఆలోచనలలో గాని వాళ్ళు మాట్లాడినా గాని వాళ్ళు కాళ్ళు చేతులతో పనులు చేసినా గాని అందులో వాళ్ళు హింసను ప్రదర్శిస్తారు, హింసను కలిగి ఉంటారు. సాటి మనిషికి నొప్పి బాధ కలిగించేదే హింస. సాటి మనిషిని బాధకు గాని నొప్పికి గాని అవమానానికి గాని అన్యాయంగా గురి చేయడమే హింస. సో ఎవరి హృదయంలో మనసులో గర్వం అహంకారం ఉన్నదో వాళ్ళు మాట్లాడితే అందులో వైలెన్స్ హింస ఉంటుంది. వాళ్ళు పనులు చేసినా అందులో వైలెన్స్ హింస ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన పనులు చేసిన ఆలోచన చేసినా కూడా అందులో హింస మాత్రమే ఉంటుంది, ఎక్కువ భాగం. సో అలా అయిపోయిందంట ప్రపంచం అంతా కూడా. ప్రతి మానవుని హృదయంలో గర్వం అహంకారం ఎక్కువైపోయి వాళ్ళు మాట్లాడినా వాళ్ళు ఏ పనులు చేసినా హింసాత్మకంగా చేసుకుంటున్నారు, ఒకరిని ఒకరు హింసించుకుంటున్నారు. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే నీటికి ఆయన ఆజ్ఞనివ్వడం జరిగింది. సో ఆ నీరు ఎంతగా వచ్చిందంటే భూమి మీద ప్రపంచంలో ఉండే పర్వతాలన్నీ కూడా మునిగిపోయినాయి. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయి. సో దేవుని పరిపాలనలో దేవుని మార్గాన్ని ఎవరైతే గర్వముతో అహంకారముతో విభేదిస్తారో, ఆయన పరిపాలనను ఎవరైతే వ్యతిరేకిస్తారో వారిని శిక్షించడానికి ఆకాశమైన కదులుతుంది, జలమైన యాక్షన్ తీసుకుంటుంది, ఫైర్ అగ్ని అయిన, విండ్ వాయువైన, భూమి అయిన యాక్షన్ తీసుకుని వారికి శిక్ష వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము జాగ్రత్త పడాలండి. యెషయా గ్రంథము 37:35-36 వచనాల్లో ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గాన్ని అతడు తిరిగిపోను, ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. సో అదృశ్యులైనటువంటి అంటే వీళ్ళతో పాటుగా గాడ్స్ ఏంజల్స్, దేవదూతలు ఉన్నారండి. వీళ్ళు అదృశ్యులే, కానీ వీళ్ళ పని వలన వీరిని మనం కనుక్కోవచ్చు. వీళ్ళ పని చేస్తున్నారు అనేది వాళ్ళ పని వలన మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం చదివినట్లయితే ఈ వాక్యంలో అష్షూరు వారి దండులో యెహోవా దూత బయలుదేరినప్పుడు వాళ్ళు ఉదయం నిద్రలేసేటప్పటికి ఎంతమందిని హతం చేయడం జరిగిందనంటే 185,000 మందిని ఉదయం నిద్రలేసేటప్పటికి ఎవరు కూడా లేదు, అందరూ కూడా చచ్చిపడిపోయారు. సో దేవుని దూతలు కూడా శిక్షల్ని అమలు చేస్తూ ఉన్నారు. పంచభూతాలు దేవుని శిక్షల్ని అమలు చేస్తూ ఉన్నాయి. మనము దేవుని యొక్క పరిపాలనను, దేవుని రాజ్యాన్ని గుర్తించి మన ప్రతి ఆలోచనని పరిశీలించుకుని అందులో గర్వము అహంకారం లేకుండా, మన ప్రతి మాటను పరిశీలించుకుని అందులో గర్వము అహంకారం లేకుండా, మనం చేత్తో చేసినా కాలుతో చేసినా ఏ పని చేసినా అందులో గర్వము అహంకారం లేకుండా చేసుకోలేకపోతే మన గర్వం అనేటువంటిది వాక్యం తెలియజేస్తామంటే మనం తగువులు పుట్టిస్తాము. మనం ఎక్కడుంటే అక్కడ తగువులు ఉంటాయి. మనం ఈ అహంకారాన్ని తగ్గించుకోలేకపోతే మనం నాశనమే, మనం అభివృద్ధి చెందేది లేదు. మనం అహంకారమైనటువంటి మనసును వదులుకోలేకపోతే మనం పడిపోవడమే కానీ పైకి లేసేది లేదు. మనకు తెలియకపోవచ్చు, మనం చేసేదంతా కరెక్ట్ అని మనం అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యముతో మన మనసును బేరీజు వేసుకున్నప్పుడు, సరిపోల్చి చూసుకున్నప్పుడు, ఓ ఈ ఆలోచన అహంకారమైందే కదా అని మనకు అర్థమవుతుంది.
మనం చేసేదంతా మనకు కరెక్ట్గానే అనిపిస్తూ ఉండవచ్చు. కానీ మన క్రియల్ని, మన మాటల్ని, మన ఆలోచనల్ని దేవుని వాక్యంతో సరిపోల్చి చూసుకోవడం జరిగినప్పుడు మన ఆలోచనలు కానీ, మాటలు కానీ, క్రియలు కానీ ఏవి గర్వంతో, అహంకారంతో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అప్పుడు అలాంటి ఆలోచనలు, మాటలు, తలంపులు, క్రియలు మనం విడిచిపెట్టినప్పుడు మరలా మన జీవితంలో ఉన్న శిక్షల స్థానంలో దేవుని యొక్క వరములు, దేవుని యొక్క ఆశీర్వాదములు మళ్ళా దేవుని వల్ల మనకు కుమ్మరింపబడతాయి. అందుకని మన భవిష్యత్తును మనమే మార్చుకోవాలి. మన జీవితంలో ఏ శాపమున్నా, మన జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా మన యొక్క గర్వ హృదయంతో, అహంకార హృదయంతో మనం తెచ్చుకున్నవని మనం గుర్తించాలి. కానీ ఆత్మీయ స్థితి ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయికి వెళ్ళిపోతే యోగులాగా అప్పుడు వచ్చే పరీక్షలు అవి వేరే. కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఎలా చేస్తున్నారు అంటే తమ గర్వంతో, తమ అహంకారంతో, తాము చేసే గర్వపు ఆలోచనలు, తాము చేసే అహంకారపు ఆలోచనలు, తాము మాట్లాడే అహంకారపు మాటలు, తాము చేసేటువంటి అహంకారంతో కూడినటువంటి క్రియలు అనేటువంటివి వాళ్ళ జీవితంలో శాపాలను తీసుకొని వచ్చి ఆ శాపాల కారణంగా శిక్షల్ని దేవుడు పంచభూతాల సహాయంతో గాని లేదా దేవదూతల సహాయంతో గాని విధించడం అనేది జరుగుతూ ఉంది. అందుకని మన జీవితంలో శాపాలు వద్దు, మన జీవితంలో శిక్షలు వద్దు, మన జీవితంలో ఆశీర్వాదాలు కావాలి అని మనం నిజంగా ఇష్టపడి దేవుని ఆశీర్వాదాలతో నేను, నా కుటుంబము నింపబడాలని నాకు నిజమైన ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేనైనా, నీవైనా, ఎవరైనా సరే చేయవలసింది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే మన హృదయాన్ని, మన మనసుని దేవుని వాక్యంతో సరిపోల్చుకుంటూ చూసుకుంటూ రావాలి. ఏదైతే అహంకారయుక్తమైన ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే గర్వంతో కూడినటువంటి ఆలోచనలు ఉన్నాయో, మనం మాట్లాడే మాటల్లో ఎక్కడైనా గర్వం ఉంటే, ఎక్కడైనా అహంకారం ఉంటే, మనం చేసే పనుల్లో ఎక్కడైనా గర్వం ఉంటే, ఎక్కడైనా అహంకారం ఉంటే దేవుని వాక్యముతో దాన్ని సరిపోల్చుకుని, ఇది గర్వము, ఇది అహంకారంతో నేను చేసిన పనిని గుర్తించి మారు మనసు పొంది పశ్చాత్తాపముతో దేవుని వేడుకొని అహంకారము, గర్వంతో ఎవరి ఎడలైతే హింసాత్మకంగా ప్రవర్తించామో, ఎవరితోనైతే హింసతో మాట్లాడామో, ఎవరితోనైతే హింసతో కూడిన పనులు చేశామో, తద్వారా వారికి బాధ, నొప్పి కలిగించామో, వారి ఎడల మరలా మనము అదే విషయాల్లో మేలు కలిగించే ఆలోచనలు చేసి, మేలు కలిగించే మాటలు చేసి, ఓదార్పు, ధైర్యాన్ని ఇచ్చేటువంటి పనులు వారి ఎడల చేసినప్పుడు అప్పుడు దేవుడు మన జీవితంలో ఉన్న శిక్షల్ని తీసేసి మన జీవితంలో మళ్ళీ వరాల్ని, ఆశీర్వాదాలను అందిస్తాడు. ఇది దేవుని రాజ్యములో ఉన్నటువంటి దేవుని పరిపాలనా విధానం. కాబట్టి దేవుని పరిపాలనా విధానం ఇంత చక్కగా మనకు తెలియబడింది. కాబట్టి మన అనుదిన జీవితంలో మన ప్రతి ఆలోచనను మనం పరిశీలించుకుని మనం చేసే ఆలోచనలో ఆశీర్వాదాలకు కారణం అవ్వాలి, కానీ అవి దేవుని ఆగ్రహానికి కారణం కాకూడదనే విధంగా మనము నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకనంటే దేవునికి ఆగ్రహము తెలుసు, దేవునికి ఆశీర్వాదం ఇవ్వడం కూడా తెలుసు. సో దేవుని ఆగ్రహము దేవుడు కనిపించి మనకు ఇదిగో నీవు చేసినటువంటి అహంకారపు ఆలోచనల వలన ఇదిగో నీకు శిక్ష వేస్తున్నానని దేవుడు కనిపించడు. ఆయన తన అగ్నికి ఆజ్ఞాపించిన శిక్ష వేస్తుంది, ఆయన తన నీటికి ఆజ్ఞాపించిన శిక్ష వేయగలడు, ఆకాశానికి ఆజ్ఞ వేసిన, వాయువుకి, భూమికి ఆజ్ఞ వేసిన వాళ్ళు శిక్షలు వేస్తారు. అదృశ్యులైన దేవదూతలు మనకు శిక్షలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దేవునికి రెండూ తెలుసు. ఆయన ఒక చేతిలో ఆశీర్వాదం పెట్టుకుని ఉన్నాడు, మరొక చేతిలో ఆగ్రహాన్ని కూడా పెట్టుకుని ఉన్నాడు. కానీ మనకు ఆశీర్వాదం కావాలా, ఆగ్రహం కావాలా? ఆశీర్వాదం కావాలి అంటే దీన మనసును అభివృద్ధి చేసుకోవాలి. మేలు చేసేటువంటి మనసును, అందరికీ మేలు చేసేటువంటి మనసును మనం అభివృద్ధి చేసుకోవాలి. లేదా దేవుని ఆగ్రహం కావాలి అంటే గర్వం కలిగి, అహంకారం కలిగి, అహంకార మనసుతో, గర్వ హృదయంతో, అహంకార దృష్టితో మనం జీవించినప్పుడు దేవుని ఆగ్రహమే మన జీవితంలో అమలవుతుంది తప్ప దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోనికి రావు. కాబట్టి ప్రియులారా, దేవుని ఆశీర్వాదాల్ని అందిపుచ్చుకునేటువంటి జీవన విధానం, దేవుని పరిపాలనను, దేవుని రాజ్యాన్ని గుర్తించి అందులో ఉన్న విధి విధానాలను గమనించి మనం ఆ ప్రకారంగా నడుచుకుంటేనే
దేవుని ఆశీర్వాదాలు మన సొంతం అవుతాయి అనేటువంటి సందేశం కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం చేసిన ప్రతి కార్యానికి కూడా దేవుడు ఒక రోజు దానికి ఫలితాన్ని ఇస్తాడనేటువంటి ఈ పాటను ఈ సందర్భంగా సందర్భోచితంగా మనం పాడుకుందాం. 345వ పాట చూడాలని కోరుతున్నాం. ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియునా, ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో కాపించుకొందువా, ఏమేమి చేయుచుంటివో కాపించుకొందువా, గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి, గ్రంథంబు బాట బాయలై పొందేదారు తీర్పు, గ్రంథంబు బాట బాయలై పొందేదారు తీర్పు. యేసు ప్రభులు వారు అంటున్నారు, మానవునికి దేవుడు ఒక శరీరాన్ని అయితే ఇచ్చాడు, కానీ ఈ శరీరం అనేటువంటి దాన్ని నడిపించేటువంటి ఆత్మను కూడా ఇందులో పెట్టినట్లుగా యేసు ప్రభులు వారు తెలియజేస్తున్నారు. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది అని యేసు ప్రభులు వారు సెలవిచ్చిన ప్రకారంగా చూస్తే, మన ప్రతి గర్వపు ఆలోచన, అహంకారపు ఆలోచన, అహంకారపు మాట, గర్వపు మాట, మన కాళ్ళతో, చేతులతో, పెదాలతో, నాలుగుతో, గొంతుతో మనం చేసే గర్వముతో కూడిన ప్రతి క్రియ కూడా మన శరీరాన్ని జీవింపచేస్తున్నటువంటి ఆత్మ ఆయన గ్రంథంలో నోట్ చేసేస్తున్నాడు. దానికి తగినటువంటి శిక్షలు కూడా రెడీ అయిపోతున్నాయి దేవుని రాజ్యంలో. అది అగ్ని ద్వారా అమలు కావచ్చు, జలము ద్వారా అమలు కావచ్చు, ఆకాశం ద్వారా అమలు కావచ్చు, వాయువు ద్వారా, భూమి ద్వారా కూడా అమలు కావచ్చు, దేవుని దూతల ద్వారా కూడా దేవుడు అమలు చేసే శక్తిమంతుడై ఉన్నాడు. కానీ ఈరోజు అనేక మంది దేవుని పరిపాలనను గుర్తించలేనటువంటి వాళ్ళు అహంకారంతో, గర్వంతో అనేకమైన మాటలు మాట్లాడి అనేకమైన క్రియలు చేసి దాని ఫలితంగా వాళ్ళు ఎన్నో శాపాల్ని పొందిన వారై ఎన్నో శిక్షలు పొందుతున్నారు భూమి మీద జీవించు కాలము. అలాగే శరీరాన్ని వదిలి బయటకు వచ్చాక కూడా వాళ్ళు సద్గతి పొందలేక వాళ్ళ ఆత్మలు ఎన్నో శిక్షలకు గురవుతూ ఉన్నాయి. సో ప్రియులారా, దేవుని మార్గము చాలా స్పష్టంగా మన కళ్ళెదుట ఉంచబడింది. కాబట్టి మనము గర్వాన్ని, అహంకారాన్ని వీడిన వారమై ఆత్మ విషయమై దీనులుగా ఉండి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని మరి ప్రభు యొక్క మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారు దానిలో వారిదే పరలోక రాజ్యం. అందుకని ఆత్మ విషయమై దీనత్వం కలిగి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందామా, లేక గర్వం, అహంకార దృష్టి కలిగిన వారమై దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుందామా అనేది ఈరోజు మనం ఆలోచించుకోవాలి. గుర్తించినా గుర్తించకపోయినా దేవుని రాజ్యంలో, దేవుని పరిపాలనలోనే ఉన్నాం. కానీ అందులో ఉండేటువంటి అత్యున్నతమైన వరాలు, ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా దేవుని పరిపాలనను గుర్తించి, గౌరవించి, గర్వాతిశయాలను విడిచిపెట్టినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఎందుకంటే ఒకసారి మనం శరీరాన్ని విడిచి ఆత్మతో పరలోకానికి ప్రవేశిస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? దేవుని సింహాసనం మీద ఉండి రాత్రింబగళ్ళు ఆలయములు ఆయన సేవిస్తూ, ఆకలి గాని దాహము గాని లేకుండా, సూర్యుడి ఎండ గాని వడగాలి గాని తగులకుండా వాళ్ళు జీవిస్తారనే వాక్యము, వాగ్దానం ఇవ్వబడింది. భూమి మీద ఉన్న ఈ శరీరంలో మనం ఉంటే వర్షాకాలంలో వర్షం ఈ శరీరం తట్టుకోలేదు, మంచు కాలంలో మంచు శరీరం తట్టుకోలేదు, ఎండాకాలంలో ఎండని ఈ శరీరం తట్టుకోలేదు.
అందుకే గొడుగులను కనిపెట్టారు, రెయిన్ కోట్లు కనిపెట్టారు. ఇలాంటివి ఎన్ని కనిపెట్టినా కానీ, ఎన్ని స్వెటర్లను కనిపెట్టినా కానీ అది పూర్తిగా ఆపసాలదు. రెయిన్ కోట్ కూడా ఎంతసేపు ఆపుతుందండి? ఓ 15 నిమిషాలు 10 నిమిషాలు ఆపుతుంది. ఆపకుండా ఓ అర్ధగంట రెయిన్ కోట్లో మనం వర్షంలో పోతే రెయిన్ కోట్ కూడా ఏమి చాలదు, లోపల బట్టలన్నీ తడిచిపోతాయి. కాబట్టి మహిమ శరీరము కలిగిన వారమై దేవుని మహిమ రాజ్యములో దేవుని యొక్క దేవుని ప్రత్యక్షతను చూస్తూ, దేవుని రాజ్యములో అప్పుడు దేవుని యొక్క ఇప్పుడు జస్ట్ మనము ఆయన అంతటా అధిపతిగా ఉన్నాడని అనుకుంటున్నామే కానీ ఆయన అనుభూతి మనకు లేదు. శరీరంలో ఉంటుంది కదా, ఎవడు కూడా అనుభూతి పొందలేడు. ఎప్పుడైతే మరణించేంత వరకు కూడా దేవుని యొక్క రాజ్యంలోని విధి విధానాలు తెలుసుకుని ఆ విధి విధానాల ప్రకారంగా దేవుని రాజ్యపు పద్ధతులను అనుసరించి, దేవుని విధి విధానాలను అనుసరించి ఎవరైతే ఆలోచించి మాట్లాడి ప్రవర్తిస్తారో వాళ్ళ ఆత్మ చనిపోయిన తర్వాత మహిమ శరీరము కలిగినదై మహిమ కలిగిన దేవుని రాజ్యంలో ఆకలి దప్పులు లేకుండా, కామ కోరికల అవసరం లేకుండా, ఏ వడగాలి కానీ, ఏ సూర్యుని ఎండ కానీ, ఏ మంచు కానీ, ఎటువంటి అగ్ని బాధ కానీ ఏమీ లేకుండా, మరణపు భయం లేకుండా, సర్వజ్ఞానము కలిగి, సర్వశక్తి కలిగి, సర్వము వ్యాపించి ఉండి, దేవుని యొక్క ప్రియమైన బిడ్డగా దేవుని లక్షణాలన్నీ కలిగి దేవుని రాజ్యాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేసేటువంటి ఆ భవిష్యత్తు దేవుడు మనకు ముందుంచి ఉన్నాడు. కానీ స్వతంత్రించుకోవాలంటే ఆత్మ విషయంలో దీనులుగా మనం ఉండాలి. గర్వాన్ని, అహంకారాన్ని మనం విడిచిపెట్టాలి. కాబట్టి ప్రియులారా, మనకేది కావాలో మనమే నిర్ణయించుకుని మంచి నిర్ణయం తీసుకోవాలని, మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళ యొక్క హృదయంలోని ఆ వాక్యాన్ని దేవుడు ఫలింపచేయాలని దేవునికి ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ